రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. జై శ్రీమన్నారాయణ. ప్రేక్షకులందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనది సనాతన వైదిక ధర్మం. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శం. మనం జరుపుకునే ప్రతి పండుగలో సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించడంతో పాటు మనకు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా పండుగల పేర్ల వెనుక ఒక నిగూఢమైనటువంటి అర్థం, పరమార్థం దాగి ఉందని స్పష్టమవుతుంది. ఇక చైత్ర శుద్ధ పాడ్యమికి యుగాది అని పేరున్నది. ఒక మహాప్రళయం తర్వాత శ్రీ మహావిష్ణువు నాభి కమలం నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుడు సరిగ్గా ఈ చైత్రశుద్ధ పాడ్యం నాడే సృష్టి ఆరంభించాడని మనకు పురాణాల ద్వారా స్పష్టమవుతుంది. అట్లాగే చైత్రశుద్ధ పాడ్యమికి ఇంకా మన పురాణాల్లో చాలా ప్రాధాన్యత చెప్పడం జరిగింది. శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి అయోధ్యకు చేరుకున్నది కూడా సరిగ్గా చైత్రశుద్ధ పాడ్యం నాడనే చెప్తారు. మరి ఈ యుగాదిని సంవత్సరాదిగా పిలుచుకుంటారు. ఈ యుగాదే కాలక్రమంలో ఉగాదిగా పరిణామం చెందిందని చెప్పొచ్చు. మరి ఇక ఈ సంవత్సరం మనం జరుపుకునేటువంటి ఉగాది నూతన సంవత్సరానికి పరాభవనామ సంవత్సరం అని పేరుంది. ఏమిటండి పరాభవం అని పేరుంది అని చెప్పేసి అంటే, మన పురాణాల్లో 60 సంవత్సరాలను పేర్కొనడం జరిగింది. ఈ 60 సంవత్సరాలకు 60 పేర్లు కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం పరాభవం. ముందు చెప్పుకున్నట్టుగా పండుగకి పరమార్థం ఉంటుంది. పేరుకు కూడా ఒక నిగూఢమైనటువంటి అర్థం పరమార్థం ఉంటుంది. మరి ఇంకా పరాభవం అంటే అన్నీ పరాభవాలేనా, అపజయాలేనా, తర్వాత అవమానాలు ఓటములేనా అని ఒక సందేహం కూడా మనకు రావడం జరుగుతుంది. అంటే మనకు ఈ పరాభవం దేనికి పరాభవం అని మనం చక్కగా ఆలోచిస్తే, అధర్మానికి పరాభవం, అన్యాయానికి పరాభవం, చెడ్డవారికి పరాభవం. మనం మంచి ఆశయంతో, సదాశయంతో, స్ఫూర్తిప్రదంగా, సత్సంకల్పంతో, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ముందుకు సాగినప్పుడు మనకు ఇలాంటి పరాభవాలు ఏవి కూడా ఎదురుపడవు. ఒకవేళ మనం చేసేటువంటి మహత్కార్యాల లోపల చిన్న చిన్న ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు, పరాభవాలు ఎదురుపడ్డప్పటికి కూడా చివరికి అంతిమంగా గొప్ప విజయం మనకు సంక్రమించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా మహాభారతంలో ద్రౌపదికి నిండు సభలో ఘోర పరాభవం జరుగుతుంది. తద్వారా పాండవులందరూ కూడా ఘోర పరాభవానికి లోనవుతారు. కానీ అంతిమంగా మహాభారతంలో వారినందరిని కూడా సంహరించి గొప్ప విజయాన్ని అందుకుంటారు. దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఈ పరాభవం ద్వారా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించబడ్డది. అట్లాగే ఇంకా పురాణాల్లో చారిత్రక పురుషులకు, మహాపురుషులకు, యుగ పురుషులకు వారి యొక్క విజయ పరంపర లోపల ఎన్నో పరాభవాలు, అవమానాలు, ఆటంకాలు సంభవించి ఉండొచ్చు. వాటన్నిటిని జయించి వారు గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకొని మనకు స్ఫూర్తివంతంగా నిలిచారని చెప్పుకోవచ్చు. మనము ధృవతార అని చెప్పుకుంటాం. ఆ ధ్రువుడు బాల్యంలో తన తండ్రి అయినటువంటి ఉత్తానపాదుడి ఒళ్ళో కూర్చోవడానికి ఉత్సాహంగా వెళుతుంటే అతని పిన్న తల్లి సురోచి అడ్డుకొని అవమానించి పరాభవించి అతన్ని నెట్టివేస్తుంది. అతడు ఆ అవమానాన్ని, పరాభవాన్ని పగలా మార్చుకోకుండా, ద్వేషం పెంచుకోకుండా తన తల్లి ప్రోద్బలంతో శ్రీ మహావిష్ణువు గురించి ఘోర తపస్సును ఆచరించి ధ్రువమండలాన్ని సొంతం చేసుకొని ధృవతారగా వెళ్ళిపోతాడు. ఇది మనకు ఒక స్ఫూర్తివంతమైనటువంటి కథ. కాబట్టి మనకి ఈ సంవత్సరం పరాభవనవ సంవత్సరం అని చెప్పుకోవడం జరిగింది. మనకు ఈ పరాభవనవ సంవత్సరంలో పంచాంగం ద్వారా తిథివార నక్షత్ర యోగకరణాలతో కూడుకున్నదే పంచాంగం. ఆ పంచాంగ శ్రవణం గావించడం జరుగుతుంది ఈరోజు. మరి ఆ పంచాంగాల ద్వారా
మంచి చెడులను మనము యోచన చేసుకొని పెద్దల ద్వారా తెలుసుకొని చక్కగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇంకా ఉగాది రోజు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఒకటి దేవాలయ దర్శనం, గోవులను పూజించడం, ఇంటిపైన ధ్వజారోహణ చేయడం, పంచాంగ శ్రవణం గావించడం, ఉగాది పచ్చడిని షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని సేవించడం. తద్వారా సంవత్సరంలో వచ్చేటువంటి సుఖదుఖాలు, కష్టనష్టాలను అంచనా వేసుకొని ఒక చక్కని మార్గదర్శకత్వంతో ముందుకు సాగడం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం, విజయాలు వచ్చినప్పుడు పొంగిపోవడం కాకుండా జీవితాన్ని సమపాళ్లలో సదాశయంతో, సత్సంకల్పంతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని మనకు పరాభవ నామ సంవత్సరం ఆ పేరులోని అంతరార్థంగా తెలుస్తుంది.